హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత హోమ్ ఫుడ్. ఈరోజు మనం ఇంట్లోనే హెల్తీగా ఎటువంటి సాసులు లేకుండా గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా క్యారెట్ తురుము 1 కప్పు, క్యాబేజీ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 స్పూను, గరం మసాలా 1 స్పూను తీసుకొని వీటన్నిటిని కలిపి ఒక ముద్దలాగా చేసి 20 మినిట్స్ పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి కొంచెం నీళ్లు వేసి పక్కన పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఈ క్యాబేజీ తురుముని కలిపిన ముద్దని మనం వీడియోలో చూపిన విధంగా ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని నూనె బాగా కాగనిచ్చి సిమ్లో పెట్టి ఈ క్యారెట్ తురుముని వీడియోలో చూపిన విధంగా చిన్న సైజు గోబీలాగా వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసిన తర్వాత అదే కడాయిలో ఆయిల్ని కొంచెం తీసేసి మనకు ఫ్రైకి సరిపడినంత ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ సన్నగా వేసి ఆయిల్లో వేసి రేపు వేగనివ్వాలి. చింతపండు గుజ్జు తీసుకొని ఒక చిన్న సైజు గ్లాస్ అంతా చింతపండు గుజ్జుని ఈ ఆనియన్లోకి యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న గోబీల్ని వీటిలో వేసి ఒక 5 మినిట్స్ సన్నగా ఉడకకుండా దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇందులో మనం రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేయాలి. ఉప్పుతో పాటు కొంచెం కారం, 1 స్పూను కారము, 1 స్పూను గరం మసాలా కూడా వేసి బాగా కలిపి 5 నిమిషాలు సన్నని మంట మీద బాగా ఉడకనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు కావాల్సిన హెల్తీ గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర, ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసిన మన హెల్తీ గోబీ మంచూరియాని టేస్ట్ చేసి ఎలా ఉందో మా అబ్బాయి చెప్తాడు, చూసేద్దాం రండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ద్వారా నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, స్నాక్స్, స్వీట్స్ని మీరు ఆర్డర్ చేసిన వెంటనే తయారు చేసి ఇవ్వబడును.